ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఎవరెవరికి ప్రతి ఈవినింగ్ బైబిల్ స్టడీ చేద్దామని ఆశ ఎవరైనా ఉంటేదో చెప్పండి. ఇలా వీడియోలో ప్రతిరోజు మీకోసము ప్రతి ఈవినింగ్ ఒక చిన్న అధ్యాయంలో కొన్నిసార్లు ఎక్కువ వచనాలు కూడా ఉంటాయి కనుక ఒక్కొక్క రోజు ఒక 5 వచనాలు చదువుకొని దేవుని సన్నిధిలో ముందుకు బలపడాలని ఆశ కలిగిన వారు చెప్పినట్టయితే మెసేజ్ ద్వారా మరి ప్రతిరోజు మీకు ఏ వాక్యం చదవాలనుకుంటున్నారో దాన్ని చెప్పినట్టయితే అది ధ్యానించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని దేవుని నామాన్ని బట్టి కోరుచున్నాను. అలాగే దేవుని చిత్తమైతే మరి బైబిల్ని కూడా కంప్లీట్ చేద్దామని ఆశతో ఉన్నాను. ఎవరికైనా అటువంటి ఆశ ఉన్నట్టయితే నాతో కూడా కలిసి కామెంట్ చేయండి. నేను కూడా బైబిల్ చదవాలనుకున్నాను, ఈ 2025లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఆశ కలిగిన వారు ఉన్నట్టయితే మీతో కలిసి నేను కూడా చదువుతాను. మనం కలిసి దేవుని సన్నిధిలో బలపడదాం. మరి ఈరోజు సాయంకాలము దేవుని యొక్క వాక్యము, మరి దేవుడు మనకిస్తున్న వాక్యం ఏమైందంటే మరి ఒకసారి ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నట్టయితే మీ చేతిలో బైబిల్ ఓపెన్ చేయండి. లేని వారు మరి నేను ఏం చదువుతున్నానో దాన్ని ఒకసారి మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తున్నా దేవుని వాక్యాన్ని ఒక్కసారి మీ నోట్లో ధ్యానించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. సామ్స్ చాప్టర్ 15 1-5, కీర్తనలు 15వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండమలాడడు, తన చిలకానికి కీడు చేయడు, తన పొరుగు మానవ నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు, తన ద్రవ్యము వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటికే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. స్మాల్ ప్రేయర్. Our Heavenly Father, please bless who is watching this video and be with them what they are willing to get from you and what their dreams and what are their suffering. Please release from all the troubles and risks and bless them in a mighty name in the Jesus. Heavenly Father, and thank you Lord for everything. Amen. మహాన్నత్ర మహోగణుడా నీకే స్తోత్రాలు వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరెవరు విని ప్రార్థిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించు. వారి అవసరతలు, అక్కర్లు, శ్రమలు, ఏ కష్టాలున్నా సహాయం చేయండి. వారు ఏమి ఆశపడుతున్నారో వాటిని సఫలపరిచి నడిపించి సహాయం చేయమని నజరేయుడైన పరిశుద్ధుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఈవినింగ్. God bless you. Praise the Lord.